విజయనగరం జిల్లా భోగాపురంలోని మిరాకిల్ కాలేజ్లో మాదక ద్రవ్యాలకు వ్యతిరేక కార్యక్రమం సంకల్పం ఏర్పాటు చేశారు. ఇక జిల్లా ఎస్పీ జిందాల్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి హాజరై యువతకు చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా ఉండాలని పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతామన్న ఎస్పీ వకుల్ జిందాల్తో మా ప్రతినిధి సుబ్బారావు ఫేస్ టు ఫేస్. మోజుపడి ఇదవుతున్నది. దీన్ని సంకల్పం అనే నినాదంతో విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ గారు ఒక వినూత్న కార్యక్రమాన్ని అయితే విద్యార్థులకి అవగాహన కల్పించే దిశగా ఆయన ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. ముందుగా ఇక్కడ మిరాకిల్ సంస్థ నడుపుతున్నటువంటి మిరాకిల్ కళాశాలలో ఈరోజు అవగాహన సదస్సు కల్పించారు. దీనిపై మరింత సమాచారం ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇక్కడ ఈ సంకల్పం అనే దీంట్లో మీరు ముందుకెళ్తున్నారు. యువతకి మత్తు పదార్థాలకి బానిసలు కాకుండా చూడడానికి మీ వంతు కృషి చేస్తారు. మీరు వచ్చిన ఈ మధ్య కాలంలోనే గంజాయి విజయనగరం జిల్లాలో విస్తృతంగా దొరికేది. దాన్ని అలాంటిది మీరు వచ్చిన తర్వాత ఎంత మేరకు గంజాయిని ఎన్ని కేసులు? ఈరోజు మిరాకిల్ ఇంజనీరింగ్ కాలేజ్లో సంకల్పం ప్రోగ్రామ్ అని ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ కింద అన్ని కాలేజెస్, జిల్లాలో ఉన్న అన్ని కాలేజెస్ను కవర్ చేసి అక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో కూడా ఒక మంచి ప్రెజెంటేషన్ తయారు చేయడం జరిగింది. అందరికీ అది చూపించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కొన్ని అవేర్నెస్ వీడియోస్ తయారు చేయడం జరిగింది, అవి చూపిస్తున్నాము. అదేవిధంగా దాంట్లో ప్రతి కాలేజ్లో ఒక యాంటీ డ్రగ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నాము. ఒక కాలేజ్లో ఒక డ్రాప్ బాక్స్ పెడుతున్నాము. ఎక్కడైతే ఎవరైనా డ్రగ్స్ మీద ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే దాంట్లో వాళ్ళు అనానిమస్గా ఎవరికి తెలియకుండా దాంట్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. దాని మీద పోలీస్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుంటుంది. సో నేను విజయనగరం జిల్లాకి వచ్చినాక ఈ డ్రగ్స్ ఇక్కడ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది అని గుర్తించడం జరిగింది. సో దానికి మన జిల్లా బార్డర్స్ మీద 5 చెక్ పోస్టులు కొత్తగా పెట్టడం జరిగింది. సో మన జిల్లాను క్రాస్ చేసి చాలా అదర్ ప్రాంతాలకి గాంజా వెహికల్స్లో పోతాము. దాన్ని అరికెట్టడానికి చెక్ పోస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ లోకల్ కన్సంప్షన్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఈ చిన్న చిన్న ప్యాకెట్స్ అమ్ముతున్నారో, పెడ్లర్స్, కన్జ్యూమర్స్, వాళ్ళని కూడా వాళ్ళ కోసం ఒక స్పెషల్ గాంజా టీం ఫామ్ చేసి వాళ్ళ మీద ఫోకస్ చేసి వాళ్ళను ఏమైనా కేసు పట్టుబడితే, ఏమైనా గాంజా పట్టుబడితే అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరెవరికి అమ్మున్నారు, ఎవరెవరికి కన్సూమ్ చేస్తున్నారు, అన్ని లింకేజెస్ తీసి, అన్ని నెట్వర్క్ తీసి అందరినీ ముద్దాయిగా చేర్చి అందరి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందరినీ అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ గాంజా కంట్రోల్ చేయడానికి మేము అన్ని రకాల ప్రయత్నం చేస్తున్నాము. గవర్నమెంట్ ప్రయారిటీ పరంగా ఈ గాంజా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కంట్రోల్ చేసే విధంగా పనిచేస్తున్నాం. అయితే ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు గంజాయి పంటని నాశనం చేసి అదే స్థాయిలో వాళ్ళకి ఏమైనా అవగాహన కల్పించి వాళ్ళని ఏమైనా అవగాహన సాగు చేస్తే అధిక మొత్తంలో సంపాదించుకోవచ్చు. అది మన జిల్లాలో ఎవరికైనా మీరు నిర్దేశించిన వారికి ఎవరికైనా మీరు ఈ రకంగా సాగు చేయండి. సో విజయనగరం జిల్లాలో చూస్తే ఇక్కడ కూడా గాంజా కల్టివేషన్ అనేది లేదు. కానీ మనకి నేబరింగ్ జిల్లాల్లో అల్లూరి సీతారామరాజు, అదేవిధంగా ఒడిశా స్టేట్ చాలా ఈ కల్టివేషన్ కొన్ని చోట్ల వస్తూ ఉంది. ఏఎస్ఆర్ జిల్లాలో చాలా వరకు కంట్రోల్ చేశారు ఈ లాస్ట్ 2-3 మంత్స్లో. ఎక్కడైతే గాంజా కల్టివేషన్ చేసేవారు మన జిల్లాలో లేదు, కానీ ఎక్కడైతే చేసేవారు అక్కడ విత్తనాలు వేరే సీడ్స్ ఇచ్చి, వేరే క్రాప్స్ ఇచ్చి దానికి ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. సో దాని పరంగా దాని మీద మన స్టేట్ గవర్నమెంట్ పనిచేస్తాం. ఇది ఇక్కడ సమాచారం. వకుల్ జిందాల్ గారు అయితే గంజాయిపై పూర్తి స్థాయిలో ఉక్కుపాదం మోపి గంజాయి రవాణా కానీ, గంజాయి వాడకం కానీ జిల్లాలో జరిగేటట్లాగా చేయకుండా చూస్తామని చెప్పి అత్యధికంగా ఇంకా చెక్ పోస్టులు కూడా పెట్టి వాటిని నివారణ చేస్తారని చెప్పి చెప్తున్నారు. కెమెరామెన్ కిషోర్తో సుబ్బారావు, ప్రైమ్ 9 న్యూస్.